ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. విరిగిన నగరం గురించి రోదించిన నెహెమ్యా, లేక చెరపట్టబడిన నగరం గురించి రోదించినటువంటి నెహెమ్యా వెప్ట్ ఓవర్ ద బ్రోకెన్ సిటీ. ఎందుకంటే నెహెమ్యాకి ఇంత బాధ. అతను మరి ఎక్కడో ఒక రాజు దగ్గర తక్కువ పొజిషన్లో ఉన్న సామాన్యమైనటువంటి వ్యక్తిగా గిన్నెనందించే ఉద్యోగస్తుడైనా తన భారం, తన ఆలోచన అంత కూడాను యెరూషలేములోనే ఉన్న దేవుని మందిరం పైన ఉంది. అందుకే అది ద్వారములన్నీ కాల్చబడి మరి అవన్నీ కూడా సమూల నాశనమై పోయినాయని తెలిసిన తర్వాత దాని గురించి ఆయన ఏడ్చినట్టు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి అనే మాట వ్రాయబడింది. దేవుని సన్నిధిలో నెహెమ్యా ఏడుస్తూ ఉన్నాడు. ఇంతకీ ఆయన ఎక్కడున్నాడో తెలుసా అండి? ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఆయన ప్యాలెస్లో ఉన్నాడు. అర్థశాస్త్ర దగ్గర సూషేని కోటలో ప్యాలెస్లో ఉన్నాడు. ప్యాలెస్లో ఉన్నటువంటి ఆయనకు ఈ యొక్క విషయం ఎప్పుడైతే మరి విన్నాడో ఆయన ఏడవటం ప్రారంభం చేశాడు. దేవుని దగ్గర ఏడవటం ప్రారంభం చేశాడు. మనకేదైనా హఠాత్తుగా ఇటువంటి పరిణామం చోటు చేసుకున్నప్పుడు మనము మొట్టమొదట అధికారులను ఆశ్రయించటం కానీ లేక బంధువులను ఆశ్రయించటం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ నెహెమ్యా మాత్రము అలా ఎవరిని ఆశ్రయించలేదండి. తన సమస్య పరిష్కారం కొరకు తనలో ఉన్న బాధ, దుఃఖాన్ని అంతటినీ దేవుని సన్నిధిలో మరి ఏడ్చుచు కొన్ని దినములు ఉపవాసముతో ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది కదండి. యెరూషలేము మందిరాన్ని గురించి అతడు కన్నీరు కారుస్తున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఇలా వ్రాయబడింది: మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీలలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడుస్తూ ఉన్నారు. యాజకులు, లేవీయులు, సీనియర్ సిటిజన్స్ వీరందరూ కూడాను ఇప్పుడు కట్టబడుతున్న మందిరాన్ని చూసి గొప్ప శబ్దంతో ఏడుస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఆ ముందున్నటువంటి మందిరం యొక్క స్ట్రక్చర్ కానివ్వండి, ఆ డిజైన్, ఆ మోడల్, అది ఎంతో వైభవంగా కట్టబడినటువంటి మందిరం. అంత వైభవంగా కట్టబడినటువంటి ఆ మందిరం స్థలములో సామాన్యమైనటువంటి మందిరము కట్టబడుతూ ఉండగా ఆ మందిరాన్ని చూచినటువంటి యాజకులు, లేవీయులు, ప్రధానులు, వృద్ధులు మరి ఆ ఇప్పుడు కడుతున్న మందిరాన్ని చూసి వారు ఏడ్చారంట. అయితే ఇంకొక కార్యం ఏం జరిగిందంటే, అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. మరికొంతమంది సంతోషముతో కేకలు వేయటం, అరవటం ప్రారంభం చేశారు. వీరు ఎవరంటే ఆ పాత మందిరాన్ని చూడనటువంటి వారు. ఆ పాత మందిరం ఎలా కట్టబడిందో దాన్ని చూడలేదు కాబట్టి ఇప్పుడు మందిరం కట్టబడుతూ ఉండగా వారిలో ఒక గుంపు వారు సంతోషముతో అరచినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుని మందిరం ఆ వైభవం పోయినప్పుడు లేక అదెంత పడద్రోయబడినప్పుడు ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితిని మన పూర్వీకులు ఎదుర్కోవలసి వచ్చిందో ఆలోచించండి. విరిగిన నగరం గురించి రోదించినటువంటి నెహెమ్యా. మరి నీవు నేను దేవుని మందిరము పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాం కదండి. ఆ దేవుని మందిరములే మనకెందుకులే అని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? లేక మనము, మన కుటుంబం, మన ఇల్లు మనం బాగున్నాం, కంఫర్ట్గా ఉన్నామని అలా తృప్తి చెందుతూ ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరం బాగుంటేనే, దేవుని మందిరం సమృద్ధిగా ఉంటేనే, దేవుని మందిరము దాని యొక్క గోడలు కానివ్వండి, మందిరములో మరి అన్ని కూడాను కరెక్ట్గా సిస్టమేటిక్గా ఉంటేనే మన ఇల్లు కూడా బాగుంటుంది. దేవుని మందిరం బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి దేవుని మందిరాన్ని బాగుండాలని కోరుకుందాం. ఏదైనా అవసరత ఉంటే సాధ్యమైనంత వరకు మనము చేయూతనిచ్చే దిశగా ఒక మంచి మాదిరికరమైనటువంటి నెహెమ్యాలాగా ఉండాలని నేను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.com.
www.fibaaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 94-805-850-39. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.